హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. దర్శక ధీరుడు రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా పైన అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానిపైన అయితే ఒక క్లారిటీ రావడం జరిగింది. అయితే ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనే విషయం తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చేసరికి రీసెంట్గానే గుంటూరు కారంతో మన ముందుకు రావడం జరిగింది. గుంటూరు కారం వచ్చేసరికి సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే కలెక్షన్ల పరంగా అంటే భారీ కలెక్షన్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. గుంటూరు కారం అయితే గుంటూరు కారం సూపర్ హిట్ తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మన రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం కూడా తెలిసింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రమైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే మేకోవర్ మొత్తం అయితే చేంజ్ చేస్తున్నాడు. ఇటీవలే మహేష్ బాబు గారి సంబంధించి కొన్ని లుక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం కూడా తెలిసిందే. అది ఎందుకంటే బ్రీడ్ లుక్లో, లాంగ్ హెయిర్ లుక్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మాత్రమైతే. చేంజ్ ఓవర్ చాలా ఉందని కూడా తెలుస్తున్న సమాచారం. అయితే సినిమాకి సంబంధించి మాత్రమైతే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది. దానిపైన అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కాకపోతే గట్టిగానే వినిపిస్తుంది. అయితే ఈ సినిమా వచ్చేసరికి ఏప్రిల్ 9న అధికారికంగా లాంచ్ అవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అయితే వినిపిస్తున్నది. దీనిపై అయితే క్లారిటీ అయితే లేదు. మరొక డేట్ కూడా వినిపిస్తుంది, ఆగస్టు 9న స్టార్ట్ చేస్తామని కూడా వినిపిస్తుంది. రెండు డేట్ల ఏప్రిల్ 9న లేదా ఆగస్టు 9న ఈ రెండు డేట్లోనే ఏదో ఒకటి నిజమయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే రెండు డేట్ల పైన ఫోకస్ అయితే తెలుస్తుంది. మరి చూడాలి. ఏప్రిల్ 9న అంటే ఉగాది సందర్భంగా ఇది వస్తున్నట్లు, మరి ఆగస్టు 9న వస్తుందా లేదా ఏప్రిల్ 9న వస్తుందా అయితే చూడాలి. రెండిట్లో ఏదైనా ఒక క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ మాత్రం అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్లో మన రాజమౌళి గారు మాత్రం అయితే ఫుల్ బిజీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే క్యాస్టింగ్ మాత్రం అయితే స్టేట్ కాదు, నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో క్యాస్టింగ్ తీసుకుతున్నారట. ఈ సినిమాలో వచ్చేసరికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లుకింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందట. స్టోరీ అయితే ఎవరు ఊహించిన విధంగా ఉండబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం ఆఫ్రికా బ్యాక్డ్రాప్ అడ్వెంచర్ థ్రిల్లర్ గాను సినిమాను ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అమెజాన్లో వేటగాడు ఎలా ఉంటుందో ఆ పాత్రలో మహేష్ బాబు గారు నటించబోతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం. అది నిజమా కాదా కూడా అయితే తెలియదు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా నుంచి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. సో రూమర్స్ మాత్రమే తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో వచ్చేసరికి హీరోయిన్గా మాత్రమైతే ఇంటర్నేషనల్ చెలియా ఎలిజబెత్ గారు ఇలా హీరోయిన్గా నటించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అయితే దీనిపైన అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ అయితే. అదేవిధంగా మరొక హీరోయిన్ కూడా నటించబోతున్నట్లయితే అందుతున్న సమాచారం. మన బాలీవుడ్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటించబోతున్నట్లయితే తెలుస్తుంది. ఈ రెండు హీరోయిన్లతోనే ప్లాన్ చేస్తున్నట్లయితే మన రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే అందుతున్న సమాచారం. మరి చూడాలి ఎంతమంది హీరోలు ఉంటారో అయితే మరి వెయిట్ చేయాలి. తనలోనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. మొత్తం మీదుగా సినిమా వచ్చేసరికి ఏప్రిల్ 9న లేదా ఆగస్టు 9న స్టార్ట్ కాబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఈ రెండు డేట్లలో ఏదో ఒక డేట్ అయితే ఫిక్స్ అయితే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మరి చూద్దాం. డేట్ పైన ఏదైనా అధికార ప్రకటన రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.